అంటే వాళ్ళు వెయిట్ చేయటం. మీ అందరికీ తెలుసు, మనందరం కూడా చదువుకొని వచ్చిన వాళ్ళమే. చదువుకోలేని వాళ్ళు, బీకామ్లో కెమిస్ట్రీలు ఫిజిక్స్లు చదివిన వాళ్ళు చాలా మాట్లాడతారు. అవన్నీ పక్కన పెట్టుకుంటే నేనేమంటానంటే, బాగా చదువుకున్న వాళ్ళు ఎవరైనా ఒక ఉద్యోగం రావాలి. బిఈడి చేశారు, డిఎడ్ చేశారంటే ఒక టీచర్ ఉద్యోగం రావాలి. ఆ టీచర్ ఉద్యోగం ప్రతి సంవత్సరం నోటిఫికేషన్ వస్తే గనక ఆ నోటిఫికేషన్ కి ముందు చాలా కొన్ని సెంటర్స్ ఉంటాయి. అవనగడ్డ సెంటర్ అని, విజయనగరం అని, కొన్ని చాలా స్పెసిఫిక్ గా కొన్ని ఈ టెట్లకి బిఈడీలకి కోచింగ్ సెంటర్స్ ఉన్న సెంటర్స్ కూడా ఉంటాయి. కర్నూలు దగ్గర చాలా ఉంటాయి. అక్కడ ఫ్యామిలీలను వదులుకొని, తల్లిదండ్రులను వదులుకొని, కన్న పిల్లలను వదులుకొని, కొంతమంది ఇంట్లో కుటుంబ సభ్యులను వదులుకొని నెలల తరబడి, సంవత్సరాల తరబడి ఎగ్జామ్ రాసి ఆ ఎగ్జామ్ నోటిఫికేషన్ వస్తే గనక ఫుల్ ఫ్లెజ్డ్ గా నేను ఉద్యోగం తీసుకోవాలని కోటి ఆశలతో ఎదురు చూస్తున్న డిఎస్సి అభ్యర్థులు. వాళ్ళు 8 సంవత్సరాలుగా వేచి చూసిన అభ్యర్థులందరూ కూడా 15,000 పోస్టులు కూడా వాళ్ళని పిలిపించి, గౌరవ ముఖ్యమంత్రి గారు పిలిచి, వాళ్ళ కుటుంబ సభ్యుల్ని పిలిచి చాలా గౌరవంగా అపాయింట్మెంట్ ఆర్డర్స్ ను కూడా వాళ్ళ చేతిలో పెట్టి వాళ్ళకి ఒక దిశా నిర్దేశం ఇవ్వటమే కాదు,